స్టేజ్ డెవలప్మెంట్ అనేటువంటిది రియో సదస్సులో చెప్తారు. ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ పోతుంది. ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ అంటే వనరులు మొత్తం నువ్వు వాడుకో, నీకు అవసరం ఎందుంటే అది వాడుకో, కానీ భావి తరాలు వాడుకునేటటువంటి వనరుల్ని నువ్వు దుర్వినియోగం నీకు హక్కు లేదు. భావి తరాలు కూడా ఇవి వాడుకోవాలి, పెంచాల్సింది. అందుకోసమే మనకి పాఠ్యాంశాల్లో మరి ఇవాళ చాలా థ్రెటనింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మీరు కనుక చూస్తే 1950 వరకు 280 ఉంటే ఇప్పుడు అది 389. కొన్ని లక్షల సంవత్సరాలు అదే మెయింటైన్ అయింది. జస్ట్ ఈ యొక్క 150 ఇయర్స్ లోపల వెదర్ చేంజెస్ మీద, క్లైమేట్ చేంజెస్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ 2 సంవత్సరాల కాలంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రసంగాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మీరు కూడా ఈ వర్క్షాప్లో చాలా చురుగ్గా పాల్గొని మీకు ఉన్నటువంటి సందేహాలు కానివ్వండి ఏమన్నా సరే నివృత్తి చేసుకోండి. ఇక్కడ ఈ 20-30 మంది మరి వేరు వేరు జిల్లాలకు వెళ్ళి కొన్ని వందల మంది టీచర్స్కి తిరిగి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ వందల మంది టీచర్స్, వేల మంది టీచర్స్ తిరిగి వేలాది లక్షలాది మంది విద్యార్థుల్లోకి అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి జిల్లా ప్లాన్, అదేవిధంగా జిల్లాలో ఏ విధంగా ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించి పార్టిసిపేషన్ కాంపిటీషన్ ఎలా నిర్వహించాలి, ఏంటి రాష్ట్ర స్థాయిలో ఏంటి అనే దాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థుల్లో మరి ఇది చక్కటి అవకాశం. ప్రతి విద్యార్థిని సైన్స్ సంబంధించి ఈ కార్యక్రమంలో